ఈ ఆకు పేరు తెలుసా మీకు? రణపాల. అంటే రాళ్ళను కూడా పగలగొడుతుంది అన్నమాట. రణములను కూడా మాన్పిస్తుంది. రణములు అంటే పుండ్లును తగ్గిస్తుంది, రాళ్ళను పగలగొడుతుంది. కిడ్నీలో రాళ్ళు ఉన్న వాళ్ళకి, గాల్ బ్లాడర్లో రాళ్ళు ఉన్న వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుంది. ఇక లోపల ఏ పుండ్లు ఉన్నా కూడా, గర్భాశయ పుండ్లు ఏ ఉన్నా కూడా తగ్గిస్తుంది. రోజు బ్రష్ చేసుకున్నాకనే 2 ఆకులు తిన్నట్టయితే మంచిగా పనిచేస్తుంది. చూడండి, ఇది ఆకుకి కరువుస్ ఉంటాయి కదా, అట్లా ఆకు చుట్టూరంగా ఇట్లా ఉంటాయి కదా. మనము ఈ ఆకును తీసుకొచ్చి భూమి మీద పెట్టి కొంచెం మట్టి వేస్తే ఆ ప్రతి కరువు దగ్గర ఒక మొక్క వస్తుంది. అంటే ఆకు నుంచి కూడా మొక్కలు మొలుస్తాయి అన్నమాట. అంత గొప్పది ఈ మొక్క. అంటే మనం ఒక చిన్న మొలక తీసుకొచ్చి పెట్టినా కూడా డెవలప్ అవుతుంది. మొలకనే కాకుండా మనం ఎక్కడైనా కనిపించినప్పుడు ఆ ఆకును తీసుకొచ్చి మట్టిలో వేసినా కూడా మొలకలు వస్తాయి. ఆకు చుట్టూరంగా మొలకలు వస్తాయి. అన్ని పెంచుకోవచ్చు. అంటే దాని అవసరం అంతా ఉందన్నమాట. అన్ని మొక్కల అవసరం మనకు ఉందని ప్రకృతి మనకి ఆకు ద్వారా కూడా మొక్కల్ని ఇస్తుంది అన్నమాట. నేనైతే తింటాను. ఎప్పుడైనా తినొచ్చు. మార్నింగే తినాలని ఏం లేదు. మధ్యాహ్నం తినొచ్చు, సాయంత్రం తినొచ్చు, ఎప్పుడైనా తినొచ్చు. కొంతమంది అంటారు ఆకులు తింటే గ్యాస్ వస్తుంది అని. ఒకవేళ ఎవరికన్నా ఆకులు తింటే గ్యాస్ వస్తుంది అని అనుకుంటే ఈ ఆకులని మిక్సీ పట్టుకొని రసం పిండుకొని ఆ రసాన్ని కొంచెం వేడి చేసి ఒక గిన్నెలో వేసి వేడి చేసి చల్లారినాక తాగినట్టయితే గ్యాస్ రాదు. అట్లా కూడా తాగొచ్చు. కొంతమందికి గ్యాస్ రాదు, కొంతమందికి వస్తుంది. వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి ఉంటుంది అన్నమాట. ఇది రణపాల మొక్కలు చాలా ఉన్నాయి నా దగ్గర. ఎవరికైనా కావాలంటే పంపిస్తా. చూడండి ఎన్ని మొక్కలు ఉన్నాయో. చాలా ఉన్నాయి, తోటలో ఉన్నాయి, కుండీలో ఉన్నాయి, చాలా ఉన్నాయి. థ్యాంక్ యూ.